వెల్కమ్ టు ఆద్య టీవీ. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని గురు బ్రహ్మ నగర్లో మనం ఉన్నాము. ఇక్కడ కొన్ని రోజుల నుంచి ఇక్కడ ఒక సమస్య తల అయితే ఎత్తింది. ఎందుకంటే ఇక్కడ పేదలు ఉండే బస్తీ దాదాపుగా 300 చిల్లర మంది ఇక్కడ గుడిసెలు వేసుకొని ఇక్కడ పేదవాళ్ళు ఉంటారు. మరి పేదవాళ్లకు ఇప్పుడున్న ఎమ్మెల్యేకు ఎందుకు మరి వైరం జరుగుతుంది, ఏ విషయంలో మరి ఇలా గుడిసెలు పీకేయాలి అని చెప్పేసి ఇక్కడ ఆందోళన అయితే నడుస్తుంది అని చెప్పేసి కొంతమంది స్థానికులు మనకు చెప్పడం అనేది అయితే జరిగింది. మరి ఇప్పుడు మనం కాలిన వాసుల దగ్గరనే ఉన్నాం, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, ఏంటన్నా మీ కాలిన సమస్యలు ఏంటి, ఎందుకు ఇంత మరి మీ మీద జులుం చూపెడుతున్నారు ఇక్కడ అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కూడా కావచ్చు? దానం నాగేందర్ గారు ఎప్పుడైతే మళ్ళీ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వెళ్ళిండో, ఇక్కడ ఉన్నటువంటి ఒక జడ్జి గారు ప్లాట్ పేరు చెప్పి ఇక్కడ మా గతంలో ఇచ్చినటువంటి దాంట్లో మాకు ఇక్కడ ఏమీ లేదు, అసలు మ్యాప్లో ఏం లేదన్న. లేకున్నా దీంట్లో మీకు ఇక్కడ రోడ్ ఉంది, ఈ రోడ్ను అన్నతో ఉన్నట్టుంది, ఈ రోడ్ ఉంది, ఈ రోడ్డు ఖాళీ చేయాలి. ఈ ఖాళీ చేస్తే మీకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించినప్పుడు ఉందురు, లేకపోతే పార్కులో మీకు వేపిస్తాం అని చెప్పి ఎంఆర్ఓ గారు ప్రత్యేకంగా ఈ మ్యాప్లో ఒక్కసారి కూడా లాస్ట్కి ఇక్కడ ఎక్కడ రోడ్ లేదు. గతములో ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ను కూడా గత ఆఫీసర్సు రఘురామ్ శర్మ ఆర్డీఓగా ఎంఆర్ఓ చంద్రకళం మేడం ఉన్నప్పుడు మాకు కరెక్ట్గా కొలిసి వాళ్ళ బౌండరీ వాళ్ళకి చేసిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి రెవెన్యూ వాళ్ళు మమ్మల్ని ఎక్కువ ఉంది, మీ దాంట్లోనే ఎక్కువ ఉంది అని చెప్పి జడ్జి గారికి ఇంత స్థలం జరిపినారు. ప్రతి ఒక్కటి ఇంతకుముందు హైడ్రా వాళ్ళు అక్కడ లొల్లి చేస్తే ఆ తర్వాత అక్కడ ఒక కంటైనర్ పెట్టి ఎవరు అది ఎవరిదో కానీ రాత్రి ఎత్తుకపోయినారు. ఇప్పటికి కూడా అది చెప్పాల్సినటువంటి బాధ్యత ఏంటంటే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయన ప్రజాప్రతినిధిగా ఇంతవరకు అన్ని సమస్యల మీద స్పందించినటువంటి ఎమ్మెల్యే గారు ఈ గుడిసెలు తీసి రోడ్ వేయమని ఇప్పుడు కొత్తగా చెప్తున్నాడు. కానీ ఆ కంటైనర్ ఎవరు పెట్టిండ్రు, ఆ రాత్రి పూట ఎవరు ఎత్తుకపోయినో ఇప్పటివరకు తెలియదు. ఏమన్నా ఆరోపణ చేస్తే నేను కమ్యూనిస్ట్ పార్టీ అన్న, సిపిఐ ఖైరతాబాద్ నియోజకవర్గ కార్యదర్శి, నా పేరు మామిడిచెట్ల వెంకటస్వామి. ఆయన ఎన్నోసార్లు మీ కమ్యూనిస్టులు ఏడ ఉన్నాడు, ఎర్ర జెండా ఏడ ఉన్నాడు అంటున్నాడు. కానీ ముఖ్యమంత్రి గారన్నా కొద్దిగా పద్ధతిగా మాట్లాడతాడు. ఎవరితోనైనా ఎక్కడైనా ప్రజాస్వామ్య పద్ధతిని గౌరవించే పద్ధతి ముఖ్యమంత్రి గారికన్నా ఉంది. కానీ ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేకు ప్రజలతోన కానీ ఎక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచినటువంటి కార్పొరేటర్లకు కానీ ఇంకా ఇతరత్ర వాళ్ళకి ఎవరికి కూడా గౌరవించే పరిస్థితే లేకుండా మాట్లాడుతూ ఇప్పుడు ఉన్నటువంటిది ఏంటంటే ఈయన ముఖ్యంగా ఈ ఇందిరమ్మ మోడల్ కాలనీ అని ఇదేదో చేస్తామని చెప్పి ఈ రోడ్డు ఇస్తేనే ఇందిరమ్మ కాలనీ అవుతుందని భయపెడుతున్నాడు అన్న మమ్మలను. ఈ రోడ్డు కొత్తగా ఇస్తేనే ఇందిరమ్మ కాలనీ పెడతాం అట్లా అని చెప్తున్నాడు. కానీ ఆయన మాటల మీద ఎందుకు నమ్మకం లేకుండా పోతుందంటే దీన్ని ఎంతోమందికి ఇప్పటికే అదే కబ్జా చేయాలనేటటువంటి దాంతోన ఈ ల్యాండ్ మీద డబల్ పేపర్లు సృష్టించుకొని వచ్చి ఈ ల్యాండు మాది ప్రైవేట్ వ్యక్తులదని చెప్పి బేరసారాలు వాడుతున్నటువంటి సందర్భాలు చాలా వచ్చినాయి. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మీరు ఉంటున్నారు? దాదాపు 35 నుండి 40 సంవత్సరాలు ఉంటున్నాం. 35 నుండి 40 సంవత్సరాలు ఉన్నాం. ఆల్రెడీ మాకు G+3 కింద అలాట్మెంట్ కూడా ఇచ్చిండ్రు. ఇచ్చినటువంటి జీవోలం 272 కుటుంబాలకు ఆల్రెడీ ఇండ్లకు హౌజింగ్ లిస్ట్ కూడా పంపించిరన్న. ఈ హౌజింగ్ లిస్టు పంపించినటువంటి లిస్టుకి ఇది చేయమంటే కొత్తగా వాళ్ళకు సంబంధించినటువంటి కొంతమందిని డబ్బులకో ఇంకో దానికో వాళ్ళను ఆశ తీసుకొని వాళ్ళందరికీ ఇండ్లు కట్టిస్తామనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న గతంలో చేసినటువంటి SCS లిస్టును కాదని ఏదో చేద్దాం మీకు అందరికి ఏవో చేస్తామని చెప్పి మభ్య పెడుతూ ఈ ల్యాండ్ను ఎక్కడ తిరిగి ప్రైవేటు వాళ్ళ వ్యక్తులకు కబ్జా చేసి కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇగో నిన్ననే మళ్ళీ ఇంతకుముందు ఒక లెటర్ పెట్టించినాం కూననేని గారితోన. ఈరోజు మళ్ళీ నిన్ననే లెటర్ కొట్టించుకొచ్చాం. 272 అలాట్మెంట్ కూడా ఇచ్చిండ్రు. అది కాదు అప్పుడు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాను కట్టియలేదు. కానీ ఇప్పటికైనా ఉన్న జాగాకు మాకు 20 గజాలు వచ్చి 30 గజాలు వచ్చినా సరే మాకు ఇండ్లు కట్టియొద్దన్న. గవర్నమెంట్ పరిస్థితి కూడా ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉందనేది అందరికీ అర్థమవుతుంది, మాకు అర్థమైంది. ఇండ్లు కట్టియకున్నా పర్వాలేదు, 35 గజాలు కానీ 30 గజాలు 20 గజాలు వచ్చినా సరే మేము ఇల్లు ఏమొద్దు, మాకు ఇవే గల్లీలు చేసుకొని మేము ఉంటాం. మీరు కట్టియకపోయినా కొద్దిగా మాకు సహకరిస్తే ఆ అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ సహకరిస్తే మేము అటువైపు అడిగేసి మేము కొంచెం మా
ఎందుకంటే మా మనసు చంపుకొని మరి ఎమ్మెల్యే గారు ఏమంటున్నారు? ఎప్పుడన్నా ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు మరి ఇక్కడ వచ్చేసి మేము కలిసి మాట్లాడండి ఈ బస్తీకి సంబంధించిన వాసులతోనే ఎవరితోనైనా మరి ఏమంటుండి ఈ అంశం మీద? ఎప్పుడు కలిసినా ఆయన ఏమంటాడంటే మీకు కట్టిస్తాం ఇండ్లు కానీ మీరు నేను చెప్పినట్టు వినాలే, మీరు ఏ జెండాలు పెట్టొద్దు, ఏ పార్టీలు ఉండొద్దు, ఇది ప్రజాస్వామ్యం కాదన్నట్టు మాట్లాడతాడు. వీలైనంత వరకు ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలాసార్లు కార్పొరేటర్గా ఉన్నటువంటి వెల్దండ వెంకటేష్ గారు ఖచ్చితంగా మా సమస్య విన అంటే ఆయనకు తోచిన విధంగా ఒకవేళ ఆయన శక్తి మేరకు ఎంత వీలైతే అంత సపోర్ట్గా వచ్చి అప్పుడప్పుడు మీకు నేనుండాను అని చెప్పేటటువంటి ఒక మాట ఆయన ఇస్తూ మాకు ఆ నమ్మకం కలిగిస్తున్నాడు. కానీ ఎమ్మెల్యే గారు ఇప్పటివరకు ఆ పరిస్థితి కాదు. ఆయనకు అవసరం ఉన్నప్పుడు మాత్రం ఏమంటాడు, అరే ఏం లేదు నేనే కాపాడతలే ఈ బస్సు అన్నట్టాడు, అంతకు తప్ప వేరేటటువంటిది లేదు. ఇది ఎక్కడో ఒక ప్రైవేటు వ్యక్తుల చేతులకు తీస్తారనేదే మా ఉద్దేశం. మేము భయభ్రాంతులతో బతుకుతూ ఉన్నాం. ఒక మహిళలకు 1కి 2కు ఇబ్బంది అయి పడుతూ ఉన్నాం. ఇప్పుడు కూడా మేము గల్లీలు చేసుకుంటామంటే మమ్మల్ని చేసుకోనివ్వడం కూడా లేదు. ఎందుకంటే మేము స్వతహాగా చేసుకుంటాం అంటే చేసుకోనివ్వట్లేదు. మీకు ఇల్లు కట్టిస్తాం మోడల్ కాలనీ వస్తుందని చెప్తున్నాడు. మోడల్ కాలనీ వస్తుందని అంటే ఈ రోడ్డు లేనిది ఇలా మోడల్ కాలనీకి అడ్డం రోడ్ ఎందుకు వచ్చింది? ఈ రోడ్డు గతంలో మాకు ఆల్రెడీ లేఅవుట్ ఇచ్చినప్పుడు ఎలాంటిది లేదు, రోడ్డు లేదు, ఇక్కడ ఏది లేదు. అక్కడ ఉన్నటువంటి జడ్జి గారికి ఇంకా కొంత స్థలం పోయిందనేటటువంటిది ఆల్రెడీ ఆ రోజు లెక్కల ప్రకారంగా ఉంది. ఆయన పేపర్లు కూడా డాక్యుమెంట్ చూడండి. ఇప్పటిదాకా కొద్దిసేపటి కింద మా కార్పొరేటర్ గారు వచ్చారు, జూబ్లీ డివిజన్ కార్పొరేటర్ గారు, వాళ్ళు చెప్పిన ప్రకారంగా కంప్లైంట్ కూడా చేసినారంట. కానీ ఇప్పటివరకు అధికారులు ఏం చేస్తలేరంట. దాని మీద మా కార్పొరేటర్ గారు ఏదో ఒక ఆలోచన చేస్తాం, న్యాయపరమైన ఆలోచన చేద్దాం, పోరాటం చేద్దామని చెప్పిండు. అన్న నిన్న వచ్చి మరీ హైదరాబాద్లో వస్తారు, కూలగొడతారు, మీరు ఎవరు ఏం చెప్పినా వినేది లేదు. ఇలా సీఎం స్పెషల్గా మీటింగ్ పెట్టిండు. నిన్న మీటింగ్ పెట్టి ఇలా మేము ఇక్కడికి వచ్చి చెప్పేస్తున్నాం, రేపు మాత్రం తీసేస్తామని చెప్తే ఇప్పటిదాకా ఆఫీసర్ వచ్చి శ్రీనివాసరెడ్డి అనేటటువంటి రెవెన్యూ ఆఫీసర్ వచ్చి ఆయన ఫస్ట్ ఈ రోడ్లో పోయేటటువంటి ఇండ్లు తీసేస్తాం, అవి ఎవరెవరు అని అంటే రోడ్ ఎక్కడిది ఇక్కడ అంటే మళ్ళీ తర్వాత ఇట్లనే కొంతమంది వీడియో ఉంటూ ఉంటే సెల్ ఫోన్లో అప్పుడు మాట మార్చి నేను రోడ్ అనలేదు, ఎంక్వైరీ చేసుకోపోనికి వచ్చినానని చెప్పి ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎంక్వైరీ చేసుకోవచ్చు అంటే గతంలోనే ఇందిరమ్మ ఇండ్లు ఎంక్వైరీ చేసింది బస్తీ. గతంలో అంతకన్నా ముందుగా ఎస్సీఎస్ చేసిన లిస్ట్ ఉంది. ఫస్ట్ ఆ ఎస్సీఎస్ చేసిన లిస్ట్కి ఇచ్చి తర్వాత ఎవరన్నా కొత్తగా ఉంటే వాళ్ళకు కూడా ఇండ్లు కట్టియమని అంటున్నాం. నిజంగానే మీరు కట్టించేటటువంటిది ఏమన్నా ఉంటే కూడా ఆ పక్కనే ఉన్నటువంటి ల్యాండ్ మాకు ఆల్టర్నేటివ్ చూపెట్టండి కట్టియనికి ఇవ్వాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో గవర్నమెంట్తో సాధ్యపడే పరిస్థితి లేదు. ఇంకోటి మాకు కూడా ఆ మోడల్ కాలనీలు అన్ని ఇబ్బందుల పాలవుతాయి అనేది మా ఉద్దేశం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం మంచిగా బతకాలి. మేము అన్ని గ్రామాల నుండి ఎక్కడెక్కడో జిల్లాల నుండి ఇతర స్టేట్ల నుండి కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు, అందరం కూడా ఉన్నాం. కాబట్టి మాకు 20 గజాలు వచ్చినా సంతోషంగా ఉంటాం. మా గల్లీలు చేసుకోవడానికి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మాకు సహకారం చేయాలని మీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నానన్న. ఓకే, రైట్.